దేవుని పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనము చదువుకుందాము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. దేవుడు తన సేవకుడైన మోషే విషయంలో ఎంతో అద్భుతమైనటువంటి ఓర్పును సహనమును కనపరిచాడు. మోషే అనేకమైనటువంటి సాకులు చెప్పాడు. నా వల్ల కాదు నువ్వు అప్పగించిన కార్యమును ఇశ్రాయేలీయుల పట్ల నెరవేర్చడం. అయినప్పటికీ కూడా మరి దేవుడు తన యొక్క చిత్తమును, తన యొక్క నిబంధనను ఆయనకు తెలియజేసి ఆయన ఎన్ని సాకులు చెప్పినను దేవుడు ఎంతో ఓర్పును అక్కడ ప్రదర్శించాడు. మరి ఈ పరిస్థితుల్లో దేవుడు ఎంతో చాలిన దేవుడుగా ఉన్నట్టుగా మనం ఆయనను చూడగలము. దేవుడు మోషే పట్ల ఎంతో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అందుకే ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీలను వారి దాసత్వంలో నుంచి విడిపించుటకు ఆయనను ఒక సాధనంగా వాడుకొనుటకు దేవుడు ఎన్నుకున్నాడు. మోషేను సిద్ధం చేశాడు. మోషేను నడిపించటానికి అనేక విధాలుగా ఆయనకు మరి సహాయం చేశాడు. అలానే మోషే ఏం చెయ్యాలో కూడా దేవుడు ఆయనకు తెలియజేశాడు. దేవుడు ఎంత కృపగలవాడు, ఎంత దయగలవాడు అని మనం తెలుసుకోవటానికి ఈ యొక్క సందర్భము ఎంతగానో మనకు సహాయం చేయగలదు. కొంత ఉదాహరణగా కూడా మనము చూడగలము. అయితే నిర్గమకాండం 5వ అధ్యాయము మరి ప్రారంభంలో చూసినట్లయితే ఫరో ఒక మాట అంటున్నాడు, యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎప్పుడు ఎరుగను. ఈ ఇశ్రాయేలీలను వెళ్ళనిచ్చుటకు మరి వెళ్ళమని చెప్పుటకు యెహోవా ఎవడు అని అంటున్నాడు. అంటే ఫరో దేవుణ్ణి ఎరగని వాడుగా, ఆయనతో ప్రత్యక్షంగా వ్యవహరించడానికి సిద్ధపడని వాడుగా ఉంటున్నాడు. అందుకే దేవుడు కూడా మరి ఫరో ఆయనతో వ్యవహరించడానికి ఇష్టపడుట లేదు, నాకు ఎవడు అని అడుగుతున్నాడు. కాబట్టి మరి మోషే నీవు ఫరోకు దేవునిగా ఉండు అని దేవుడు ఇక్కడ మోషేను ఎన్నుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మోషే దేవుని స్థానంలో దేవుని యొక్క ప్రతినిధిగా ఫరోతో వ్యవహరించాలి. అలానే మరి ప్రవక్తగా ఎవరుంటారు అంటే మోషే అన్నయ్య అహరోను ప్రవక్తగా మరి మోషే యొక్క ఆధీనంలో ఆయన మాట్లాడాలి. మోషే దేవుని యొక్క సందేశం లేకుండా, దేవుని యొక్క నిర్దేశం లేకుండా తన సొంత కార్యాలు జరిగించకూడదు. దేవుని వైపు చూడాలి ఏది చెయ్యాలన్నా. అలానే అహరోను కూడా మరి తాను కూడా సొంత చొరవతో తనంతట తాను ఏమి చేయకుండా తను ఏది మాట్లాడాలన్నా దిశా నిర్దేశం కొరకు మోషే వైపు చూడాలి. అయితే ఇక్కడ మరి మనము కూడా ఈ క్రొత్త నిబంధనలో ఈ విషయాన్ని చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాటను ప్రస్తావిస్తున్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా క్రీస్తు పత్రికలు. అంటే ప్రపంచంలో బైబిల్ చదివిన వారందరూ కూడా మరి ఈ మాటను అర్థం చేసుకోగలరు. ఎవరైతే క్రీస్తును చూడరో వారందరూ కూడా క్రీస్తుని ఎరిగినటువంటి మనలను చూస్తారు. ఎవరైతే బైబిల్ను చదవరో వారందరూ కూడా మన జీవితాలను క్షణం క్షణం చదువుతారు. అంటే దేవునికి ఈ లోకంలో మనము ప్రతినిధులుగా ఉన్నాము, లేదా ఆయన చేత పిలువబడిన ప్రతినిధులుగా ప్రవక్తలుగా ఉన్నాము. ప్రవక్త అనేవారు మరి ఏ పని చేస్తాడు అంటే దేవునికి మనుషులకు మధ్య ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మన అందరం కూడా దేవుని యొక్క ప్రతినిధులుగా ఈ లోకంలో ఉన్నాము. మనకు అనేకమైన బలహీనతలు ఉన్నాయి, అనేకమైన సాకులు చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మనకు మాట్లాడడానికి చేతగాదని కావచ్చు, మనకు తలాంతులు లేవని, మనకు ధైర్యం చాలదని, మనం చాలా పిరికివారమని, మనకు బైబిల్ చదవటం రాదు, వాక్యం చెప్పటం రాదు, సరిగ్గా ప్రార్థన చేయటం రాదు, ఎన్నో విధాలైనటువంటి
సాకులు మనం కూడా చెప్పగలము. కానీ మన బలహీనతలలో దేవుడు చాలిన వాడుగా ఉన్నాడు. మన బలహీనతలలో ఆయన తన కృపను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మోషే కూడా చాలా సాకులు చెప్పాడు. కానీ మోషే ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఆయనను వాడుకొనుటకు ఆయన సాధనంగా పంపించాడు. మన జీవితాల్లో ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఒక గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధమైన ఉద్దేశము. అందరి జీవితాల్లో ఒకే విధమైన ఉద్దేశం కాదు. ఆయన గొప్ప దేవుడు. ఆయన యొక్క గొప్ప కార్యాలను జరిగించుటకు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో వాడుకున్నటకు ఆయన అనేక విధాలైన తలాంతులను సామర్థ్యాలను ఇచ్చి పిలుపును కూడా ఇచ్చి ఉన్నాడు. మరి ఈ ఒక్క ఉదయకాల సమయంలో మోషేను పిలిచిన దేవుడు, మోషేను వాడుకున్న దేవుడు, అహరోనును వాడుకున్న దేవుడు మీ జీవితాలలో ఒక గొప్ప పిలుపును కలిగి ఉన్నాడు. ఒక గొప్ప ఉద్దేశంను కలిగి ఉన్నాడు. మిమ్మల్ని కూడా మీ బలహీనతలను పక్కకు పెట్టి, మీ బలహీనతల నుంచి ఆయన తన కృపను అనుగ్రహించి మిమ్మల్ని వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనము కూడా ఆయన యొక్క ప్రతినిధులుగా మనం ముందుకు నడవాలి. ఆయన ప్రతినిధులుగా ఆయన సందేశం మనం నశించిపోతున్నటువంటి ప్రజలకు అందించాలి. ఇది మనం చేయవలసినటువంటి పని. కొంతమంది చదవలేని వారు ఉంటారు. వారు మన జీవితాలను చదువుతున్నారు. ఎందుకంటే మనం క్రీస్తు పత్రికగా ఉన్నాము. మరి ఆ పత్రికను వారు చదవాలి, అర్థం చేసుకోవాలి, క్రీస్తు చెంతకు రావాలి అంటే మనం కూడా ఆ మాదిరిగా ఆ విధానంలో మనం జీవించాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి మోషే అహరోనులను వాడుకున్న దేవుడు, వారి బలహీనతల్లో తోడుగా ఉన్న దేవుడు, వారి బలహీనతల్లో చాలిన దేవుడుగా ఉన్న దేవుడు మరి మన బలహీనతలలో కూడా చాలిన దేవుడుగా ఉండి మనకు తోడై ఉండి తన కృపను మనకు అనుగ్రహించిందాక. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మా బలహీనతల్లో మాకు చాలిన దేవుడవుగా మీరున్నందుకు నీకు వందనాలు. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో ఇంకా ఏమైనా సందేహాలు వారి పిలుపు విషయమై, వారి జీవితం విషయమై కలిగి ఉన్నట్లయితే నాయన మీరు వారితో మాట్లాడి వారి పట్ల నీవెంత గొప్ప ఉద్దేశమును, పిలుపును, ప్రభువా ఎంత గొప్ప ఆలోచనను కలిగి ఉన్నారో మరి అర్థం చేసుకున్నటకు నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.